రండి, ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండగా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఉపవాసం అన్నది ప్రాముఖ్యత. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాస ప్రార్థన ద్వారా అనేక కోణాల్లో ఆయన అన్నిటిని కూడా జయించుకుంటూ వెళ్ళిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, 40 దినములు ఆయన ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనలో అని మనం చూస్తున్నాం. ఇది 2వ కోణంలో చూస్తున్నాం. ఈ వాస్తవాన్ని 3వ వర్తమానమైన 2వ భాగంలోనే చూస్తున్నాం. యేసు ప్రభువారి ఉపవాస ప్రార్థన ద్వారా మొట్టమొదటిగా ఏం జరుగుతూ వచ్చింది? ఇంట్రడక్షన్. తర్వాత గత వారం చెప్పబడుతూ వచ్చింది 3వ వచనంలో, 4వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. అంటే పాపంలో పడవేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? సాతానుడు. కానీ యేసు ప్రభువారు ఏం చేశాడు? పాపాన్ని జయించిన వాడు ఉన్నాడు. ఈ పాపం ఎటువంటిది అన్నది కూడా కొన్ని మాటలు మనం గత శనివారం మనం చూస్తూ వచ్చాం. ఇటువంటి పాపంలో కూడా యేసు ప్రభువారు పడుకోకుండా పాపాన్ని జయించిన అనుభవం ఉపవాస ప్రార్థన ద్వారా మనం చూస్తూ వచ్చాం. అట్టి మనం కూడా ఉపవాస ప్రార్థన ద్వారా పాపంను జయించాలన్నది మనం తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మరొక కోణం ఏంటంటే, ప్రియులారా, రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే అని అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని కుమారుడు అయితే. అంటే ఇప్పుడు ఈయన ఏం చేయాలి? యేసు ప్రభువారు ఆయన దేవుని కుమారుడని కనపరుచుకోవాలి. ఇప్పుడు సాతాను చెప్పినట్టుగా సాతాను ఎదుట కనపరుచుకోవాల్సినంత అవసరం ప్రభువుకు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అన్న విషయాలు ఆయనే బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఎవరు? ఆయనే బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అన్నవి కొన్ని క్రియల పూర్వకంగా కూడా ఆయన దేవుని కుమారుడు అని మనం చెప్పొచ్చు, ఆయన జీవించిన జీవితాన్ని బట్టి. సో ఆయన దేవుని కుమారుడని ఉపవాస ప్రార్థన ద్వారా రుజువుపరుచుకుంటూ వచ్చాడు. అంటే ఉపవాస ప్రార్థన యొక్క శక్తి, ఉపవాస ప్రార్థన యొక్క బలము ద్వారా దేవుని కుమారుడు అని కూడా రుజువుపరచబడుతూ వచ్చింది. సాతానుడు ఏమంటాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అంటే, సాతానుడు అడిగే కోణమేమో ఒక ప్రశ్నార్థంగా అడుగుతున్నాడు. కానీ ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా జవాబు ఎలా వచ్చిందని చూపిస్తూ వచ్చాడు. ఉపవాస ప్రార్థన ద్వారా యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన దేవుని కుమారుడు అని రుజువుపరచబడింది. ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన బట్టి మనం కూడా దేవుని కుమార్తెలు అని రుజువుపరచబడాలి. ఏదో పేరుకే దేవుని కుమార్తెలు అని చెప్పుకుంటే కుదరదు. మేము కూడా దేవుని బిడ్డలం, మేము కూడా మందిరంకి వెళ్తాం, మేము కూడా వాక్యం చదువుతాం అని చెప్పుకుంటే కుదరదు. మనం కూడా దేవుని కుమారులమని ప్రభువారు ఎలా రుజువుపరుస్తూ వచ్చాడు అలా రుజువుపరచాలి. సాతానికి రుజువుపరచాల్సినంత అవసరం మనకు లేదు. దేవుని ఎదుట మనం దేవుని కుమారులమని విశ్వాసులు దేవుని ప్రజల ఎదుట సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి ఉపవాస ప్రార్థన ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని రుజువుపరిచినటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు కాదు, కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే వాటిని బట్టి ఆయన దేవుని కుమారుడు అని తెలియపరచబడుతుంది. మనం కూడా అట్లా ఉంటే మనల్ని బట్టి కూడా దేవుని కుమారులని తెలియపరచబడింది. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. సో అవేంటన్నది మనం చూద్దాం. రండి, దేవుని యొక్క వాక్యం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. వాక్యం ధ్యానించేటప్పుడు నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా. దాసులు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతోనని జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడిన అక్కడ తెచ్చమని ముందును స్వయంతో దీవించి, శత్రు ఆలోచనలు, దురాత్మలు, దేవమాలు ఏవి పని చేయకుండా కాపాడండి. మా సొంత మాటలు కూడా పని చేయకుండా కాపాడండి. పరలోకపు మాటలు మీరు అనుగ్రహించి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని దయగల మీ హస్తంలో అప్పచెబుతూ
ముందున్న సమయం అంతా దీవించమని, మాతో మాట్లాడి మా అక్కర తెచ్చమని ప్రభువైన దేవా, మరి వర్తమానం ధ్యానిస్తుండగా మానవుని జ్ఞానం సరిపోదనుకుంటూ పరలోకపు జ్ఞానం అనుగ్రహించి మహిమ పొందమని, నాతో మీరు మాట్లాడమని మీ దగ్గర హస్తం కప్పజీవితం ముందున్న సమయంతో దీవించి మా అక్కర తెచ్చమని, ఈరోజు మేము ఎట్లా ప్రార్థించాలో కూడా నేర్పించమని, దేహ బలహీనతలు కలిగిన వాడిని బలహీనతలు కూడా తొలగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని ఉందంటే, దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన దేవుని కుమారుడని రుజువుపరచబడింది. ఎట్లా? సాతానుడు అడిగాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితేని. సాతానుడు అడిగినప్పుడు కాదు, కానీ తన క్రియాపూర్వకమైన జీవితాన్ని బట్టి ఆయన దేవుని కుమారుడు అని రుజువుపరచబడుతూ వచ్చింది. సో మనం కూడా మన క్రియాపూర్వకమైన సాక్షార్థమైన జీవితాన్ని బట్టి దేవుని కుమారులుగా మనం చేయబడిన అనుభవంలో మనం ఉండాలి. అంటే మన సాక్ష్యం అన్న చాలా ప్రాముఖ్యత, మనం జీవించే జీవితం ప్రాముఖ్యమని. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చూసినట్టయితే మొదటి మాటను మనం చూస్తున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 34వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదిముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి దేవుని కుమారులు అంటే ఎలా ఉంటారంటే ఇదే రుజువు. ఏం చేస్తారు? దేవుని కుమారులు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. ఏం చేస్తారండి? దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా ఉంటారు. దేవుని కుమారులకు ఉన్నటువంటి గుణలక్షణం, దేవుని కుమారులని మన ఎడల మనం దేవుని కుమారులని మనం రుజువుపరచుకోవాలంటే మనం దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉంటాం. ఏం చేస్తాము? దేవుని చిత్తం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్న మాటలు కానీ ఆయన అన్నారు, యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చటయు. అదే ఈ తండ్రి చిత్తం నెరవేర్చేవాడే దేవుని కుమారుడని రుజువు. తండ్రి చిత్తం ఏమైతే ఉందో, తండ్రి ఉద్దేశం ఏదైతే ఉందో, తండ్రి ఆలోచన ఏదైతే ఉందో, ఆ తండ్రి చిత్తమును నెరవేర్చేవాడే ఎలాంటి వారు? దేవుని కుమారులు కుమార్తెలని రుజువు. ఈ లోకంలో మనం దేవుని కుమారులు కుమార్తెలు అన్నదానికి మనకు రుజువేంటి? తండ్రి చిత్తం మనం నెరవేర్చడమే అది రుజువు. ఒక తండ్రి మనకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, పరలోకపు తండ్రి ఏదైతే మనకు బయలుపరుస్తూ వచ్చాడో, ఏదైతే ఆలోచనలు తెలియపరుస్తూ వచ్చాడో అది నెరవేర్చటమే ఏమైంది? దేవుని కుమారులు కుమార్తెలు అని రుజువు. మీరైనా నేనైనా ఎవరైనా ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలా? తండ్రి చిత్తం నెరవేర్చాలి. అనేక పర్యాయములు మన జీవితాల్లో మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో వెనకడుగేసిన వారు ఉంటాం. కానీ ఎప్పుడైతే ఏమంటాడు యేసు ప్రభువారు, నన్ను పంపిన వాని చిత్తము లేదా తండ్రి చిత్తము అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రాముఖ్యంగా దేవుని కుమారులు కుమార్తెలు అని రుజువు ఏంటంటే ఇదే, తండ్రి చిత్తం నెరవేర్చాలి. మన ఇష్టం, మన చిత్తం, మన ఉద్దేశాలు ఎప్పుడు మనం నెరవేర్చుకోకూడదు. ఎప్పుడైతే తండ్రి చిత్తమును మనం నెరవేరుస్తామో అప్పుడు మనం దేవుని కుమారులు అని రుజువు. ఇంకా సాతాను ఎదుట మనం రుజువుపరచుకోవాల్సినంత ఏం లేదు. నేను దేవుని కుమారుని చూసుకో సాతానుడ, నేను దేవుని కుమార్తెను చూసుకో సాతానుడే, మనం సాతాను రుజువుపరచాల్సినంత అవసరం లేదు. నిజంగా మనం దేవుని కుమారులు కుమార్తెలు అంటే రుజువు ఏంటంటే తండ్రి చిత్తం మనం నెరవేరుస్తాం. మనల్ని పంపిన వాని చిత్తం, మనల్ని ఎవరైతే ఈ లోకాన్ని పంపాడో, ఏ దేవుడైతే మనల్ని ఈ లోకాన్ని పంపాడో, ఏ దేవుడైతే మన తల్లి గర్భంలో మనల్ని నిర్మించాడో, ఏ దేవుడైతే ఈ లోకానికి అనుమతించి మనకు విమోచించి ఈ లోకానికి అనుమతించడమే కాదు పాప నుండి లోకం నుండి కూడా విమోచించడానికి ఇష్టపడ్డాడు, ఆ దేవుని చిత్తం నెరవేర్చడమే, ఆ దేవుని చిత్తం నెరవేర్చిన వారే తండ్రి యొక్క కుమారులు కుమార్తెలు. ఇప్పుడు అర్థమవుతుందండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ప్రాముఖ్యత. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. తండ్రి చిత్తం ఏంటి, తండ్రి ఉద్దేశం ఏంటి, తండ్రి ఆలోచనలు ఏంటో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా మనం ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితాల్లో మనం చేయాల్సింది ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నా జీవితంలో, యేసు ప్రభువారు కూడా అంటాడు కదా, తండ్రి నా ఇష్టం కాదు అయినను నీ ఇష్టమే నీ చిత్తమే అంటాడు. ఎందుకని? తండ్రి చిత్తం నెరవేర్చేవారే దేవుని కుమారులు. మన ఇష్టాలు మన చిత్తాలు మన ఉద్దేశాలు నెరవేర్చుకునేవారు దేవుని కుమారులు కాదు. కాబట్టి మొదటి మాట నన్ను పంపిన వాని చిత్తం అని అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, మొట్టమొదటిగా లేఖన భాగాలు మనం చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది చెప్పండి? దేవుని కుమారులు కుమార్తెలు అంటే రుజువు ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారు. ఇది మొదటి మాట.
తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారు. మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, తండ్రి చిత్త ప్రకారం మనం జీవించినప్పుడు, తండ్రి చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, తండ్రి చిత్త ప్రకారం మనం చేసినప్పుడు, అప్పుడు మనం దేవుని కుమారులను కుమార్తెలు అనబడతాం. కాబట్టి ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి కుమారులుగా కుమార్తెలుగా మనం సిద్ధపడాలి. ఇది మొదటి మాట. రెండో విషయం చూద్దాం. అంటే దేవుని కుమారులు కుమార్తెలు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారు. ఇక రెండో విషయాన్ని మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దారండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలోనే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటయు ఆయన పని తుదిముట్టించుటయు నాకు ఆహారమైంది. అంటే తండ్రి పని ఏదైతే ఉందో అది ముగించడం, తండ్రి చిత్తం నెరవేర్చడము, దేవుని కుమారులు కుమార్తెలను పిలువబడుతున్నాము. తండ్రి ఏదైతే మనకు పని అప్పించాడో అది తుదిముట్టించాలి. చాలా మంది ఏం చేస్తారంటే మధ్యలోనే ఆపేస్తారు. ఒక పని తండ్రి పని మనం ఆరంభించామంటే అది ఏం చేయాలా? తండ్రి మనకు అప్పగించిన పని ఏదైతే మనకు అప్పగించాడో ఆ పనిని మనం ఏం చేయాలా? తుదిముట్టించాలంటే ముగింపు వరకు కూడా మనం క్షమించాలి. ఆ పని ఏం చేయాలా? ముగించేయాలి. మనం సగం కొరత సగం ఆపుగా మనం ఉంచకూడదు. ఒక పని దేవుడు మనకు అప్పగించినప్పుడు ఆయన సువార్త ప్రకటించేది కానీ, వాక్యం చెప్పేది కానీ, దేవుని మాటలు పలికేది కానీ, దేవుని మందిరంలో పరిచర్య కానీ, దేవుని సన్నిధిలో కానీ, అంటే ఏ పని తండ్రి మనకు అప్పచెప్పాడో ఆ పని మనం ఏం చేయాలా? మధ్యలో విడిచిపెట్టకూడదు. కొంతమంది ఉంటారు దేవుని ప్రజలైన వారు, వారి యొక్క సొంత కోరికలు ఆశలను బట్టి ఇష్టమైతే దేవుని పని చేస్తారు, కష్టమైతే దేవుని పని విడిచిపెట్టేస్తారు. అది దేవుని కుమారులు కుమార్తెలకు ఉన్న గుణలక్షణం కాదు. అది దేవుని కుమారులు కుమార్తెలు ఎలాంటి వారంటే మధ్యలో విడిచిపెట్టరు. దేవుడు వారికి అప్పగించిన పనిని తుదిముట్టిస్తారంటే ముగింపు వరకు తీసుకెళ్తారు. మధ్యలోనే ఆపేసేవాళ్ళు దేవుని కుమారులు కాదు, కుమార్తెలు కాదు. తుదిముట్టించాలి అంటే ఆ పనిని ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, రక్షణ కార్యం కానీ సిలువ కార్యం కానీ కంప్లీట్ చేయాలా? ముగించాడే లేదు ఆ పని. అది ప్రతి మనిషి తన జీవితం ఎలా ఉండాలంటే కంప్లీట్ చేయాలంటే ఆ పనిని ముగించాలి. ఆ పని ముగించుకోకుండా సగంలోనే ఆపేస్తే అది దేవుని కుమారులు కుమార్తెలు అనబడరు. ఈరోజు మనం ఏ పని అయితే దేవుణ్ణి చేయాలనుకున్నామో, ఏ కార్యం అయితే చేయాలనుకున్నామో, ఏ పనినైతే దేవునిలో ముందులకి కొనసాగించాలని మనం ఇష్టపడుతూ వచ్చామో, బహుశా ఆ పనిని మనం ఆపేసిన వారికి ఉంటే, ఆ పనిని మనం ఆపుకుని ఉంటే, మధ్యలోనే ఆ పనులు మనం ఆపేసి ఉంటే, ఏదైతే దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నామో, దేవుడు ఏదైతే మనకు పని అప్పగించాడో ఆ పని తుదిముట్టించాలంటే ఆ పని కంప్లీట్ చేయకోకుండా మధ్యలోనే ఎక్కడ ఆపేసామో, ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా ఆపివేయబడిన పని మరలా ముందరికి వెళ్తాం కూడా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మరలా ముంగడికి వెళ్తాం కోసం, ప్రభు ఇదిగో నీ కొరకు ఈ పని చేయాలి, నువ్వు నాకు ఈ పని అప్పచెప్పావు, ఆ పని నేను తుదిముట్టించలేకపోతున్నా, ముగింపు చేయలేకపోతున్నా. కాబట్టి ఈరోజు ఉపవాస ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన దేవుని కుమారుడు అని రుజువుపరచబడింది. ఎలా? దేవుని కుమారుడు దేవుని చిత్తాన్ని చేస్తారు. రెండు, దేవుని కుమారులు ఏం చేస్తారు? తండ్రి పని తుదముట్టిస్తారు. అంటే తండ్రి ఏదైతే పని అప్పగించాడో, ఏ పని అయితే తండ్రి ఒక బాధ్యత అయితే చేయగలడని ఆ బాధ్యత అప్పగించాడో ఆ పనిని తుదముట్టిస్తారు. అంటే మధ్యలో ఆపేరు. మధ్యలో ఆపేసేవాళ్ళు ఎవరు? చూడండి, దేవుని చిత్తాన్ని చేయని వారైనా, దేవుడు అప్పచెప్పిన పనిని తుదిముట్టించుకోండి అంటే కంప్లీట్ చేయకోకుండా మధ్యలో ఆపేసేవాళ్ళైనా ఎవరు? వీళ్ళంతా దేవుని కుమారులు కుమార్తెలని పిలువబడరు. వీళ్ళు ఎలాంటి వారు? మరి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి కూడా అర్హత లేనటువంటి వారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది. రెండవదిగా, దేవుని కుమారులు అని మనం కుమార్తెలను రుజువుపరచబడాలంటే రెండవదిగా మనకు అప్పగించిన పని మనం ముగించాలి. ఏ పని అయితే మనకు అప్పగించాడో ఆ పనిని మనం ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. అప్పుడే మనం దేవుని కుమారులమి కుమార్తెలను కూడా. ఇక మూడో విషయాన్ని చూద్దారండి. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితముల గురించి మూడో విషయం, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఇక్కడ యోహాను రాస్తూ అంటున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని రుజువుపరచబడిన మూడో కోణం ఏంటంటే యేసు ప్రభువారు లోకాన్ని ప్రేమించాల. మీరు అనొచ్చు, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననుంది కదా. ఆ లోకం అంటే ఏంటి? దేవుని ప్రజలు. అందుకే యేసు ప్రభువారు అంటాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను ఎవరిని కూడా పోగొట్టుకోలేదు అంటాడు. అంటే ప్రభువుకి ఎవరైతే అప్పగించబడ్డారో అది దేవుని చేత ప్రేమించబడిన లోకంలో ఉండవారు, అది ప్రేమించబడిన లోకంలో ఉన్నటువంటి ప్రజలు.
మరి ఈ లోకం ఏంటి? ఈ లోక మాలిన్యం, పాపము, శరీరాశులు, నేత్రాశులు, జీవోడంబపూట, ఎన్నెన్నో ఉంటాయి కదా, ఇవన్నీ లోకం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని రుజువు ఏంటంటే, మూడోదిగా అంటే ఈయన దేవుని కుమారుడు అని రుజువుపరచబడిన మూడో కోణం ఏంటంటే లోకాన్ని ప్రేమించాల. అంటే దేవుడు అనుమతించిన లోకం కాదండి, దేవుని ద్వారా ప్రేమించబడిన లోకం కాదు. ఈ లోకం అంటే ఈ లోకంలో ఏమవుతుందో వాటిని ప్రేమించాల. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని రుజువుపరచబడటానికి ఇది మూడో కోణం. మనం కూడా దేవుని కుమారులను కుమార్తెలను అని రుజువుపడాలంటే మూడో కోణం ఏంటంటే ఈ లోకాన్ని అసలు మనం ప్రేమించకూడదు. లోకములో ఉన్న వాటినైనాను, ఎప్పుడైతే లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ మనం ప్రేమిస్తామో అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా మనం దేవుని కుమారులను కుమార్తెలను కాము. అర్థమవుతుందండి? లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించిన వాడు దేవుని కుమారుడుగా కుమార్తెగా చేయబడ్డు. వాటిని వదులుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ఈ లోకం మాలిన్యాన్ని ఎప్పుడైతే వద్దనుకుంటారో, ఈ లోకం మాలిన్యంతో సంబంధం లేకుండా ఈ లోకం నుండి ఎవరైతే వేరైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారో వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. ఇదే విషయం పౌలు కూడా అంటాడు, నేను లోకం నాకును సిలువ వేయబడింది అంటాడు. అంటే అర్థం ఏంటి? నేను లోకానికి, లోకం నాకును సిలువ వేయబడిన అనుభవం మేము వచ్చేసామంటాడు. అంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన వాడు ఎలాంటి వాడు అంటే లోకానికి సిలువ వేయబడి ఉంటాడు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన వాడు, అది ఆస్తి అయిన, ఐశ్వర్యమైన, బంగారమైన, వెండి బంగారాలైన, అష్టైశ్వర్యములైన వేటినైనా సరే ప్రేమించినటువంటి వాడు లోకానికి సిలువేయబడిన వాడు. ప్రేమించిన వాడు లోకానికి సిలువేయబడాల. అదే పౌలు చెబుతున్నాడు, నేను లోకము నాకును సిలువేయబడింది. అది కథ. కాబట్టి అదే కథ కాదు, ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని రుజువుపరచబడిన మూడో కోణం ఏంటంటే యేసు ప్రభువారు లోకాన్ని ప్రేమించలేదు. లోకమునే కాదు లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించలా. మరి ఏం చేస్తూ వచ్చాడు? ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించుకోకుండా ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితం, ఒక సాక్షార్థమైన క్రైస్తవ జీవితం, అనేకులు ఎదుట మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని ఆయన జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీవైనా నేనైనా దేవుని కుమార్తెనుగా ఈరోజు మనం చేయబోతున్న ఉపవాస ప్రార్థన ద్వారా రుజువుపరచబడాలి. దాని రుజువేంటి? 1, దేవుని చిత్తం నెరవేర్చేవారే దేవుని కుమారులు కుమార్తెలు. 2, తండ్రి ఏదైతే పని అప్పగించాడో దాన్ని తుదిముట్టించేవారే దేవుని కుమారులు కుమార్తెలు. 3, లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించిన వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థన దేనికి మనం చేస్తున్నాము? మన అవసరతలు అక్కర్లో రోజు ప్రార్థన చేసుకునేవే. కానీ ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేయబడాలా? మనం దేవుని కుమారులమని రుజువు అవ్వాలా. ఎట్లా? తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. తండ్రి మనకి ఏ పని అప్పగించాడో అది తుదిముట్టించడం కొరకే ప్రార్థన చేసుకోవాలి. లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకోకుండా లోకానికి సిలువ వేయబడటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఆల్రెడీ సిలువ వేయబడ్డాం కదా బ్రదర్ అంటే, మరి వేయబడినప్పుడు మరలా ఎందుకు వస్తుంది లోకం? అందుకే పరిపూర్ణంగా లోకానికి మనం సిలువ వేయబడాలి. దాని కొరకు ఈరోజు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయాలి. ప్రభా, నేను లోకము నాకును సిలువ వేయబడి ఉండాలి. ఆ సిలువ వేయబడిన అనుభవంలోకి మనం రావాలి. అప్పుడే మన జీవితాలు ఏమవుతాయండి? చాలా ధన్యకరమైన విషయాలు ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట అదే. ప్రాముఖ్యమైన మాట ఏంటి? నేను లోకం నాకును సిలువ వేయబడిందని రాయబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అంటానికి రుజువు ఏంటంటే ఆయన లోకమునకు సిలువ వేయబడిన వాడు. క్షమించండి, లోకానికి ఏం చేశాడు? ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఆయన సిలువ వేయబడిన అనుభవం గొప్ప ప్రాముఖ్యత. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా ఎలా ఉండాలా? లోకానికి సిలువ వేయబడిన అనుభవం ఉండాలి. లోకం మనకు సిలువ వేయకూడదు, మనం లోకానికి సిలువ వేయబడిన అనుభవం ఉండాలి. మనం ఎలా ఉండాలా? లోకానికి మనంతరం మనమే సిలువ వేసుకున్న అనుభవం ఉండాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితం ఎంత మెప్పుగా ఉండిద్ది, ఘనమైనదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మెప్పుగా ఉండిద్ది, ఘనమైనదిగా ఉంటుంది. ఎప్పుడైతే మనం లోకానికి సిలువ వేయబడిన అనుభవం ఉండమో అప్పుడు నష్టపోతాం. మన దేవుని కుమార్తెలు అంటే అర్థం అదే కదా. లోకానికి సిలువ వేయబడటమే మనం దేవుని కుమారులమి. దేవుని కుమారులు అంటే అర్థం ఏంటి? లోకానికి సిలువ వేయబడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రి ఏదైతే పని అప్పగించాడో దాన్ని ముగించాలి. మధ్యలో ఆపేరు. యేసు ప్రభువారు మానవాళికి రక్షణ అనేది మధ్యలో ఆపేశాడా?
లేదు. తండ్రి చిత్తం నెరవేర్చాడు, తండ్రి అప్పగించిన పనిని ముగించాడు. లోకమునకు ఆయన ఏం చేశాడు? సిలువ వేయబడిన వాడుకుంటాడు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించాల, లోకానికి సిలువ వేయబడ్డాడు. మనం అలా ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా ఆయన పూర్తిగా దేవుని కుమారుడు అని రుజువుపరచబడింది. ఈరోజు మన ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవుని కుమారుడు అని రుజువుపరచబడాలి, దేవుని కుమారుడు కుమార్తెను అని రుజువుపరచబడాలంటే ఇదే ప్రాముఖ్యత. ఏంటా ప్రాముఖ్యత? మనం పూర్తిగా ఏం చేయబడాలా? సిలువ వేయబడాలి. ఎప్పుడైతే అలా సిలువ వేయబడతామో అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి? చాలా శ్రేష్టకరమైనవి ఉంటాయి. మనం సిలువ వేయబడకపోతే నష్టపోతాం. ఏమవుతాం? లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం. తద్వారా ఏమైతే లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి లోకానికి మనము సిలువ వేయబడిన అనుభవం లేదు. ఎప్పుడైతే మనం లోకానికి సిలువ వేయబడమో అప్పుడు ఏమైంది చెప్పండి? లోకానికి సిలువ వేయబడిపోతే ఏమైందండి? నష్టపోతాం. మనంతటి మనమే నష్టపోతాం. లోకానికి సిలువ వేయబడకపోతే ఇంకా మనం ఎలా ఉంటాం చెప్పండి? లోకానికి సిలువ వేస్తేనే, సిలువ వేయబడితేనే మన జీవితాలు బాగుంటాయి. లోకానికి సిలువ వేయబడపోతే కష్టమైపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్ర మనం చూసిన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన లోకమునకు సిలువ వేయబడ్డాడు. ఆయన జీవితమే ఒక మాదిరికరంగా ఉంది. ఇంకా చాలా విషయాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఆయన యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్టయితే ఆయన లోకానికి సిలువ వేయబడిన అనుభవం ఇంకా ఎన్నో మాట ఇది 3. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. ఇక 4వ మాటను చూసినట్టయితే ఆయన యొక్క జీవితం, అంటే దేవుని కుమారుడు అంటే ఎలా ఉంటారు? దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామండి. దేవుని కుమారుడు అని అంటే ఎలా ఉంటారంటే దానికి రుజువు మన బైబిల్లో అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. దేవుని కుమారులు అంటే రుజువు ఏంటంటే ఇక 4వ కోణాన్ని చూద్దాం రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం చూద్దాం. దేవుని కుమారులు అన్నదానికి రుజువు ఏంటంటే ఇక్కడే యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పౌరవలె ఆకాశం దిగి వచ్చేట చూచితిని, ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతేని గాని నీళ్లలోను బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని. కాబట్టి ఇక 4వ కోణము దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అంటే రుజువు ఏంటంటే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటారు. ఏం చేస్తారు? దేవుని ఆత్మను కలిగి ఉంటారు, పోగొట్టుకోరు దాన్ని. వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఈ లోక సంబంధమైన ఆత్మ ఎప్పుడు ఉండదు. వారి యొక్క జీవితాలు దేవుని కుమారులు కుమార్తెలు అంటే ఎలాంటి వారంటే దేవుని ఆత్మ కలిగి నివసిస్తారు. ఈ లోకంలో ఎలా ఉంటారు? దేవుని ఆత్మ కలిగి. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి మనం నివసిస్తామో, దేవుని ఆత్మ కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం దేవుని కుమారులు కుమార్తెలు. దేవుని కుమారులు అంటే అర్థం ఏంటో తెలుసండి? ఏంటి దేవుని కుమారులు అంటే? వారి యొక్క జీవితాలు చూడగా వారు అసలు ఆ దేవుని ఆత్మను పోగొట్టుకోరు. ఏం చేయరు? దేవుని ఆత్మని ఎప్పుడు కూడా పోగొట్టుకోరు. ఏదైతే దేవుని ఆత్మ ఉందో దాన్ని కలిగి ఉంటారు కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అది దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అంటే. చాలామంది దేవుని ఆత్మను పోగొట్టుకుంటారు. అంటే వాళ్ళు దేవుని కుమారులుగా లేరు. ఎలా లేరు? దేవుని కుమార్తెలుగా లేరు. ఎప్పుడైతే దేవుని కుమార్తెలు అని రుజువు అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. ప్రతిసారి కూడా మనం దేవుని ఆత్మను పోగొట్టుకుని ప్రభువా నాలో ఉన్న ఆత్మ పోయిందంటే ఇంకెక్కడి నుంచి మనం చూసుకోగలుగుతాం? అర్థమవుతుందండి? దేవుని ఆత్మ కాపాడుకున్నవాడు, ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మను కాపాడుకుంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మ కలిగి నివసిస్తాడో ఆ వ్యక్తి ఎవరు? దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎలాంటి స్థితిలో ఉండా మనం పరీక్షించుకోవాలి. ఏంటంటే మనం దేవుని కుమారులు కుమార్తెలుగా ఉండాలి. ఉపవాస ప్రార్థన ద్వారా మనం పూర్తిగా దేవుని కుమారులు కుమార్తెలుగా మనం చేయబడాలి. ఎప్పుడైతే అటువంటి అనుభవంలోకి వస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం పరలోక రాజ్యం ఉండడానికి కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి మన జీవితాలు ఎప్పుడూ కూడా మనం దేవుని కుమారులుగా ఉండాలి. ఎలా ఉండాలండి?
దేవుని కుమారులుగా అంటే మనకు అప్పగించబడింది, కానీ దేవుని ఆత్మ ఏదైతే మనలో ఉందో దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎప్పుడైతే దేవుని ఆత్మను మనం పోగొట్టుకుంటామో అప్పుడు దేవుని కుమారులు కుమార్తెలు ఉండే ధన్యతని పోగొట్టుకుంటాం. ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. కాబట్టి ఎన్నో మాట ఇది? 4వదిగా దేవుని కుమారులు అంటే ఎలా ఉంటారండి? దేవుని ఆత్మ కలిగి ఉంటారు. దేవుని ఆత్మను కలిగి జీవిస్తూ ఉంటారు దేవుని కుమారులు కుమార్తెలు అంటే. దాన్ని పోగొట్టుకోరు. పోగొట్టుకున్నవారు దేవుని కుమారులు అని పిలువబట్టడానికి కూడా కష్టమే. కాబట్టి ఈరోజు మన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కుమారులుగా మనం ఉండాలి. ఆ కుమారతత్వాన్ని పోగొట్టుకోకూడదు. మనం ఎవరు అంటే దేవుని కుమారులు. ఆ స్థితినే మనం కాపాడుకోవాలి. దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎప్పుడైతే దేవుని కుమారులుగా ఉండే ధన్యతను మనం పోగొట్టుకుంటామో అప్పుడే మన జీవితాలకి చాలా నష్టం వచ్చేసింది. కాబట్టి మనం దేవుని కుమారులుగానే జీవించాలి. అలాగనే ఇంకొక విషయాన్ని మనం చూడకమునుపు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అలా చెబుతున్నా చూడండి, దేవుని కుమారులు అని ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కుమార్తెలని మనం రుజువుపరచుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఎలా రుజువుపరచుకోగలుగుతాం? దేవుని చిత్తాన్ని చేసినప్పుడే దేవుని కుమార్తెలు. ఇంకా దేవుడు అప్పగించిన పనిని కంప్లీట్ మధ్యలో ఆపుకోకుండా ముగించినప్పుడే దేవుని కుమారులు కుమార్తెలు. 3 దేవుని కుమారులు కుమార్తెలు అంటే ఎవరు? 3వదిగా లోకమును ప్రేమించుకోకుండా వారికి లోకమును సిలువ వేయబడిన వారే దేవుని కుమార్తెలు. 4 దేవుని కుమారులు కుమార్తెలు అంటే ఎవరు? రుజువు ఎవరు? ఏంటండి చెప్పండి. ఈ దేవుని యొక్క ఆత్మను కలిగిన వారు. వాళ్ళు మర్చిపోతున్నారు మీరే మధ్యలో. దేవుని ఆత్మను కలిగిన వారు. ఏదైతే దేవుని ఆత్మ ఇవ్వబడిందో, ఏదైతే దేవుని ఆత్మను కలిగి ఉన్నారో దాన్ని కాపాడుకుంటారు. దేవుని ఆత్మను పోగొట్టుకోకుండా కాపాడుకున్న వారు దేవుని అంటే వారు ఎవరిలో అయితే దేవుని ఆత్మ నివసిస్తుందో, ఎవరిలో అయితే దేవుని ఆత్మ జీవించిందో వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు అని పిలువబడుతూ వస్తారు. ఇది మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట? 4వదిగా. ఇక 5వ మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఒక సందర్భం కూడా రాయబడుతూ వచ్చేది. ఏమనంటే యేసు ప్రభువారు అంటాడు, నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వారు ఎవరు? మీరు నాలో పాపం ఉందని స్థాపించగలుగుతారా? యేసు ప్రభువారు చెబుతాడు కదా. మరి ఉందా ఆయనలో పాపం? లేదు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్ర మనం చూడగా పాపము లేని వాడుగా ఉంటున్నాడు. అదే దేవుని కుమారులు కుమార్తెలు అంటే. దేవుని కుమారులు కుమార్తెలు అంటే ఎవరంటే పాపమును ఎరగనటువంటి వారు, పాపాలను క్షమించేవారు కూడా. దేవుని కుమారులు కుమార్తెలు అంటే ఇదే. పాపమును ఎరగని వారు, పాపమును క్షమించేటటువంటి వారు. ఈరోజు మనం దేవుని కుమారులు అని పిలువబడతాం కాదు, కానీ ఆ అనుభవంలో మనం ఉండాలి. ఏ అనుభవంలో? పాపమును ప్రేమించుకోకుండా పాపాన్ని క్షమించాలి. ఇంకా పాపం లేనివారుగా మనం ఉండాలి. పాపం లేనివారుగా ప్రేమించడంగా. ప్రియులారా, మన జీవితంలో మనం గమనించాల్సిన 3వ కోణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వారు ఎవరు? లేదు. ఎందుకని? ఆయనలో పాపం లేదు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా గమనించాల్సింది ఏంటంటే, పాపము లేనటువంటి వాడు అంటే ఆయనలో పాపం లేదు కాబట్టి మనలో పాపం లేకుండా మనం జీవిస్తే మనం దేవుని కుమారులు కుమార్తెలు అనబడతాం. ఒకవేళ మనలో పాపం ఉంది అనుకోండి, మనలో పాపం ఉంది, పాపం మనలో నివసిస్తుంది, అప్పుడు మనం దేవుని కుమారులు కుమార్తెలు అని పిలువబట్టడానికి ఉండదు. అప్పుడు మనం దేవుని కుమారులు కుమార్తెలు అనబట్టడానికి లేదేక. ఎందుకంటే మనలో పాపం ఉండట్టు. యేసు ప్రభువులో పాపం ఉందా? లేదు. మరి అందుకే ఆయన దేవుని కుమారుడుగా పిలువబడుతూ వచ్చాడు. మరి దేవుని కుమారులు కుమార్తెలు అని చెప్పబడిన మనలో పాపం ఉన్నప్పుడు మనం దేవుని కుమారులు కుమార్తెలు కాము. ఆ పాపం లేని వారుగానే జీవించాలి. అందుకే ప్రభు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీరు స్థాపించగలరా? ఎవరు స్థాపించగలరు? ఎవరు కూడా స్థాపించలేరు. స్థాపించే వాళ్ళు ఉన్నారా? లేరు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిలో పాపం లేదు. కాబట్టి ఆయన యొక్క ఉపవాస ప్రార్థన జీవితాన్ని బట్టి ఆయన పాపం లేనివాడుగా కనపరచబడుతూ వచ్చాడు. ఎలాగూ? పాపం లేనటువంటి ప్రభువుగా. కాబట్టి ఈరోజు మన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మనం కూడా ఎలా ఉండాలా? పాపమే లేని వారిగా మనం ఉండాలి. అసలు పాపాన్ని ఎరగటం కాదు, ఒకప్పుడు ఎరిగేము, మరలా ఇప్పుడు ఆ పాపం నుండి విమోచించబడిన మనం మరలా పాపాన్ని ఎరగకూడదు. పాపం లేని వారికి జీవించాలి. వాళ్ళే దేవుని కుమారులు కుమార్తెలు. ఇక పాపం చేసుకుంటూ ఉండే వాళ్ళు అందరూ కూడా దేవుని కుమారులు కాదు, కుమార్తెలు కాదు. ఇప్పుడు అర్థమవుతుందండి. నేను ఎప్పుడూ చెబుతూ వస్తా, సంఘము మందిరానికి వచ్చే వాళ్ళు అందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరని చెబుతున్నా. ఎందుకు చెబుతూ వస్తున్నాను? దేవుని కుమారులు కుమార్తెలు ఉంటేనే వెళ్తాం.
దేవుని కుమారులు కుమార్తెలు ఎవరు? ఇప్పుడు చెబుతున్నాం కదా, పాపము లేనటువంటి వారు దేవుని కుమారులు కుమార్తెలు. ఈ ప్రతిరోజు పాపం చేసి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నేను పాపం చేశానంటే అది దేవుని కుమారులకి కుమార్తెలకు ఉండే గుణ లక్షణం కాదు. దేవుని కుమారులు కుమార్తెలు ఎలా ఉంటారు? పాపము లేని వారిగా, చేయని వారిగా. మనమంటే చేసేమో వాటి నుండి క్షమించబడ్డాం. ఇక్కడ చేయని అనుభవంలోకి వచ్చాం. అంటే చేయని అనుభవం అంటే క్షమించబడ్డాం కాబట్టి పాపము లేని అనుభవంలోకి వచ్చాం. ఇప్పుడు చేయని కాదు, లేని అనుభవంలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి మరి? పాపము లేని అనుభవంలోకి వచ్చిన మనం ఇక పాపం లేని కాదు, చేయని అనుభవంలోకి వచ్చిన మనం చేసేము, క్షమించబడ్డాము, ఇప్పుడు పాపమే లేదు మనలో. మరి ఇటువంటి అనుభవంలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మరలా పాపం చేయకుండా కాపాడుకోవాలి. అని చాలామంది ఎలా ఉంటారంటే ఒకసారి రక్షించబడతారు, పాపాలు ఒప్పుకుంటారు, బల దగ్గరికి వస్తారు, సరి చేసుకుంటారు, ప్రతి ఆదివారం బల దగ్గరికి వచ్చి సరి చేసుకుని మరలా అదే పాపాన్ని కొనసాగుతూ వస్తారు. అది కాదు ప్రభు కోరుకునేది. ప్రియులారా, దేవుని కుమారులు కుమార్తెలు అంటే ఐదవదిగా పాపము లేనటువంటి వారు. పాపమే లేనివారు, పాపాన్ని ద్వేషించేవారు, పాపంలో ఉండేవారిని కనికరించేవారు, వారి పాపాలను కూడా క్షమించేవారు, వాళ్ళు దేవుని కుమారులు అండి. ఈరోజు మనం ఎదుటి వ్యక్తి పాపాన్ని క్షమించగలుగుతున్నామా? క్షమించలేకపోతున్నాం అంటే మనం దేవుని కుమారులం కాదు, కుమార్తెలం కాదు. అది మనవారైనా, ఇంటి వారైనా, బయట వారైనా మనం పాపం లేని వారికి ఉండాలి. ఒకవేళ మనం పాపం చేస్తూ మనం పాపం క్షమించకపోయినా మనం పాపం చేస్తూ మనం దేవుని కుమారులం కాదు, కుమార్తెలం కాదు. ఇప్పుడు అర్థమవుతుందండి దేవుని కుమారులు కుమార్తెలు అంటే ఎవరో. కాబట్టి ప్రియులారా, ఈరోజు యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని రుజువుపరచబడిన కోణములు మనం చూస్తున్నాం. మొదటిగా దేవుని కుమారుడు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారు, కుమారుడైన కుమార్తె. దేవుని కుమారుడు కుమార్తె అంటే ఏం చేస్తారు? రెండోదిగా ఆయన ఏదైతే పని అప్పగించాడో దాన్ని తుదిముట్టిస్తారు, మధ్యలో ఆపేసేవాళ్ళు దేవుని కుమారులు కాదు, కుమార్తెలు కాదు. 3 దేవుని కుమారులు కుమార్తెలు అంటే ఆపేయటం అంటే ఆత్మ సంబంధమైన విషయాల మధ్యలో ఆపరు. మూడోదిగా మన వాళ్ళు అంటారు, బ్రదర్ మందిరం ఆపేసాక మేము దేవుని కుమారులం కాదా అంటారు. ఇది కాదండి. దేవుని కుమారులు అంటే, దేవుని కుమార్తెలు అంటే తండ్రి చిత్తం ఏదో ఉందో మన పట్ల దాన్ని నెరవేరుస్తారు, దాన్ని ఆపుకోరు. 2 దేవుని కుమారులు కుమార్తెలు అంటే తండ్రి ఏ పని అప్పగించాడో ఆత్మ సంబంధమైన విధానాల్లో ఆ పని కంప్లీట్ చేస్తారు, మధ్యలో ఆపరు. 3 దేవుని కుమారులు అంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకోకుండా లోకానికి సిలువ వేయబడి ఉంటారు. 4 దేవుని కుమారులు అంటే అలాంటి వారు దేవుడు దేవుని ద్వారా ఏదైతే ఆత్మను పొంది ఉంటారో ఆ దేవుడు ఇచ్చిన ఆత్మను కలిగి కాపాడుకుంటూ వస్తారు. ఆత్మను పోగొట్టుకోరు, భ్రష్టత్వం కలిగించుకోరు, ఆత్మ కల్ముషం కలిగినదిగా ఉంచుకోరు, ఆత్మ అపవిత్రమైనదిగా చేసుకోరు. ఇది 4. 5వదిగా దేవుని కుమారులు కుమార్తెలు అంటే అలాంటి వారు అంటే పాపం లేని వారు ఉంటారు. ఎలా ఉంటారు? పాపం లేనటువంటి వారు, వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు అంటే. ఈరోజు మన జీవితాల్లో మనం ఎలా ఉండాలా? పాపము లేనటువంటి వారిగా జీవించాలి. అటువంటి జీవితం కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఇటు ఉపవాస ప్రార్థన ద్వారా నేను పాపం లేనివాడిగా, ఇటు ఉపవాస ప్రార్థన ద్వారా నాలో పాపం ఉండకోకుండా, ఇటు ఉపవాస ప్రార్థన ద్వారా నేను చిత్తాన్ని నెరవేర్చేవారుగా, ఇటు ఉపవాస ప్రార్థన ద్వారా నీవు నాకు అప్పగించిన పనిని నమ్మకంగా తుదిముట్టించే కృపను నాకు అనుగ్రహించు ప్రభా. ఆ కృపను నాకు అనుగ్రహించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఈ పని మనమే కాదు, మన కుటుంబీకులు అందరూ కూడా చేయవలసినటువంటి పని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా సాతానుడు వచ్చి అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే, సాతానికి కనపరుచుకోవాలి దేవుని కుమారుడని. దేవుని కుమారుడని సాతానికి తెలియపరచుకోవాల్సినంత అవసరం లేదు. సాతానికి ఆయన ఎందుకు రుజువుపరచుకోవాలి నేను దేవుని కుమారుడని? దేవుని ప్రజల ఎదుట రుజువుపరచుకుంటూ వచ్చాడు నేను దేవుని కుమారుడని. సాతాను ఎదుట రుజువుపరచాల్సినంత అవసరం ప్రభువుకు అవసరంలా. సాతానుడి ఎదుట ఎందుకు ఆయన రుజువుపరచుకోవాలి? సాతానుడికి ఆయన బానిస? సాతానుడు చెప్పిన పని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది కాదు కదా. కాబట్టి దేవుని కుమారులు ఎవరైతే ఉంటారో వారి ఎదుట, ఇంక ఎగ్జాంపుల్ మాట చెబుతా చూడండి. మోషే, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. మోషే ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత దేవుడు మోషేను పట్టుకుని ఐగుప్తుకి వెళ్ళమన్న తర్వాత మోషే ఐగుప్తుకి వెళ్ళినప్పుడు, మోషే పట్టుకోవడం అంటే మోషే నేర్పరచుకున్న తర్వాత ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత మోషే అంటాడు, ప్రభా వాళ్ళు నన్ను నమ్మరేమో. అక్కడ ఉండేవాళ్ళు నమ్మరంటే పెద్దలు, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను నమ్మరేమో అని అంటే, నేను ఉన్నవాడును అనువాడును అని, మరి ఏ దేవుడు నన్ను పంపించాడంటే ఉన్నవాడు అనువాడును అని చెప్పన్నాడు. తర్వాత నీ చేతి కర్ర ఉంది, దాన్ని ఇట్లా పడేయి, పలానా దైద్యం చెబుతూ వచ్చాడు. ఇలా అద్భుతాలు అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. నువ్వు నా ద్వారా పంపించబడిన వాడిని అని, దేవుని ద్వారా పంపించబడిన వాడిని వాళ్ళు నమ్ముతారు. అదే రుజువు. నువ్వు చేసే కార్యాలు వాళ్ళ ఎదుట నేను నిన్ను పంపానన్న రుజువు, నువ్వు నా ద్వారా పంపించబడ్డావన్న రుజువు. మోషే ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి
ఎలా దేవుడు పంపాడన్న రుజువుపరుస్తూ వచ్చాడో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సాతానుడు దేవుని కుమారుడు ఏమేమి కుమారుడు అయితే ప్రభువుని ప్రశ్నించిన సాతానుడి సమాధానం ఇవ్వాల ఎవరికి ఇచ్చాడు? దేవుని కుమారులమైన ఈ లోకంలో జీవిస్తున్న మనకి ఆయన దేవుని కుమారుడు అని రుజువుపరిచి ఆ దేవుని కుమారుడు అన్నది ఎలా ఉంటాడో తెలియపరిచాడు. తండ్రి చిత్త నెరవేరుస్తాడు, ఇంకా తండ్రి అప్పగించిన పని తుదిమిట్టిస్తారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించరు, ఇంకా 4వదిగా ఏం చేస్తున్నారు? దేవుని ఆత్మ కలిగి ఉంటారు, పాపం లేని వారికి ఉంటారు. కాబట్టి అటు క్రైస్తవ జీవితాన్ని మనం జీవించినట్లు ప్రభు మనకి మంచి ప్రార్థన జీవితం అట్లాంటి క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి మంచి ప్రార్థన జీవితం కలిగి ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవుని కుమార్తెలు అని రుజువుపరచుదాం. అంటే అటువంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహించలాగిన దేవుని కుమార్తెలు ఎలా ఉంటారో అటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం పొందుకునేక అదే క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం కొరకు ఈరోజు అట్టి జీవితం మనకు ప్రభు ఇవ్వడం కొరకు ఉపవాస ప్రార్థన మనం చదువు. యేసు ప్రభు ఎలా దేవుని కుమారుడుని రుజువుపరుచుకున్నాడు అట్లు అంటే ఆయన ఒక ఉపవాస ప్రార్థన ద్వారా అలా రుజువుపరచబడింది. ఇట్లు మన ఉపవాస ప్రార్థన ద్వారా అంటే ఆయన ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఇవన్నీ జరుగుతూ వచ్చింది. ఈరోజు మన ఉపవాస ప్రార్థన ద్వారా మనం కూడా దేవుని కుమార్తెలను రుజువుపరచబడినట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రార్థన చేద్దాం. క్లుప్తంగా ప్రార్థన చేయండి. అధికమైన విధానంలో కాకుండా వాక్య వెలుగులో మొదటిగా, తర్వాత మన అవసరతలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరాల నిమిత్తమై ప్రార్థన చేయండి. ఇంకా చాలా ప్రకటనలు ఉండి తర్వాత బాబు అన్న కొరకు కంటినెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత ఇంకా దుర్గన్న గ్యాస్ ప్రాబ్లం, మాకు కూడా దేహం కొద్దిగా బలహీనంగా ఉంది, కళ్ళు తిరగటం కానీ తల కానీ ఎన్నెన్నో నిద్రలు జాలక కొన్ని బలహీనతలు ఉండి వాటి కొరకు చిన్న కూడా యాక్సిడెంట్ చెయ్యి దావిదన్నుల సహోదరుడు ఫ్రాక్చర్ అయిందంటే ఆ బిడ్డ కొరకు. ఇంకా దెబోరో కూడా మరి సహోదరి కేరళలో ఉంటుంది, కొంత ట్రైనింగ్ విషయమై చదువు విషయమై వెళ్ళింది. కాబట్టి తన కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఇక్కడ చేరొచ్చిన వారందరి కొరకు, ఇంకా నయోమక కనిచూపు కొరకు, ఇంకెవరెవరు బలహీనంగా ఉన్నారు వారి కొరకు, మా ఆరోగ్యాల కొరకు, కుటుంబాల కొరకు, మా తండ్రికి తమ్ముడికి రక్షణ, హెబ్రోను క్షేమం కొరకు, శాంతి సమాధానం కొరకు, మరి అన్ని పరిచర్ల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మీ ప్రకటనలు ఏంటో కూడా తెలియపరచండి. వాటి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మీ ప్రకటన తెలియపరచండి.